హలో బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్వీట్ రెసిపీ బెల్లం గవ్వలు. ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ చేసి పెట్టిన పప్పల్లో ఇదొకటి అనమాట. దీన్ని సరైన మోతాదులో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి మీరు కూడా చూసేయండి. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కేజీ గోధుమ పిండి, హాఫ్ కేజీ మైదా పిండి యాడ్ చేసుకోవాలి. దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ముద్దలా కలుపుకుంటూ ఉండాలి. ముద్దలా అయ్యేంత వరకు చూసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా బాగా కలుపుకోవాలి. ఇది కలుపుతుంటే మా అమ్మని నేను కలుపుతా అని చెప్పి తీసుకున్నాను. తీరా చూస్తుంటే కలుపుతూనే ఉన్నా. అమ్మో ఎంతసేపు పట్టింది, మా అమ్మ ఇంత కష్టపడుతుందా ఎప్పుడు అనిపించింది. ఇప్పుడు దీనిలో క్రిస్పీనెస్ కోసం 1/2 కేజీ బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఆయిల్ బదులు నెయ్యి ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. నేనైతే ఇక్కడ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా ముద్దలా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని 5 నుంచి 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని తీసుకొని వీటిని రౌండ్ బాల్స్లా వచ్చేలాగా చేసుకోవాలి. వీటిని చిన్న చిన్న షేప్లో చేసుకుంటేనే గవ్వల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బాల్స్ని గవ్వల చెక్కతో గవ్వల షేప్లో తయారు చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాల్స్ని ఆ గవ్వల చెక్క మీద పెట్టి బొటన వేలుతో ప్రెస్ చేస్తే గవ్వల షేప్ అనేవి వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న గవ్వల్ని వీటిల్లో యాడ్ చేసుకోవాలి. వీటిని వేయంగానే కదపకూడదు. ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత కదుపుకుంటూ వాటిని తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పైకి కిందకి అన్నప్పుడు గల్గల్ అని సౌండ్ వస్తే గవ్వలు ఫ్రై అయినట్టు. ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో బెల్లం తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటిని బాగా కలుపుతూ ఉండాలి. ఇది పాకం వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. అమ్మ ఇక్కడ 1/2 కేజీ బెల్లంని యాడ్ చేసింది. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు కేజీ బెల్లం యాడ్ చేసుకొని పాకం పట్టుకోవచ్చు. దీన్ని హై ఫ్లేమ్లో ఉంచకూడదు, మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ గవ్వల్ని బెల్లం పాకంతో చేస్తారు, పంచదార పాకంతో కూడా చేసుకుంటారు. బెల్లం బదులు పంచదార యాడ్ చేస్తే పంచదారలో చేస్తే పంచదార గవ్వలు అంటారు. కానీ అమ్మ హెల్త్ కోసం బెల్లంతోనే ఎప్పుడు చేస్తుంది. ఇక్కడ మేము తీసుకుంది తాటి బెల్లము పాకం అయిందో లేదో చెక్ చేసుకోవడానికి ఇది సరిపోతుంది పాకానికి అని అనిపించినప్పుడు ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకొని 1 or 2 డ్రాప్స్ ఏదైతే బెల్లం కరిగిస్తున్నామో దాన్ని వాటర్లో తీసుకొని యాడ్ చేసుకోవాలి. అది కలుపుతున్నప్పుడు ముద్దలా అనిపిస్తే బెల్లం పాకానికి రెడీ అయినట్టే. ఇప్పుడు పాకం రెడీ అయిన తర్వాత ప్లేట్లో గవ్వలు తీసుకోవాలి. దాంట్లో ఈ పాకం యాడ్ చేసుకుంటూ వీటిని బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బెల్లం గవ్వలు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ నెక్స్ట్ టైం, టాటా.